నాన్న చెప్పిన ప్రకారమే అంత్యక్రియలు. ముద్రగడ కుమారులు రాఘవరావు గిరి స్పష్టీకరణ. క్రాంతి కుటుంబానికి మా కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పి వారిద్దరూ స్పష్టమైన ప్రకటన చేశారు. దీని మీద కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నప్పటికి కూడా ఇక సమస్యలపై ఎలుగెత్తాలి. వైసీపీ పార్లమెంటరీ భేటీలో వైఎస్ జగన్ దిశానిర్దేశం. పాలనను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం స్కామ్లే చేస్తుందని కూడా అన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్, కొందరికే తల్లికి వందనం ఇవ్వబోతున్నారంటూ వార్త వచ్చాయి. తక్కువ టైం ఉంది, వాళ్ళ నీట్ ఫలితాలు వచ్చాయి కాబట్టి దీని మీద చెప్పండి. ఒకటి పార్లమెంటరీ మీటింగు, 2 యాప్, వీటి మీద మీ పార్లమెంటరీ మీటింగ్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఖచ్చితంగా పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తాలి. ఎందుకంటే డిఎస్సీలో జరిగిన అక్రమాలు కావచ్చు, ఈరోజు ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఈరోజు రైతులకు యూరియా అందకపోగా పడుతున్న ఇబ్బందులు, యాక్వాకు సంబంధించింది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళాలి. పార్లమెంట్ గాలికి వదిలేశారన్న దాన్ని ఆయన సబ్స్టాన్షియేట్ చేశారు తన ప్రకటనలో, ఉపన్యాసంలో జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సమస్యలన్నింటినీ గాలికి వదిలేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు కదా ఇది, మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం. సో ఖచ్చితంగా మనం రేపొద్దున వెలుగెత్తి అక్కడ చెప్పాలి, ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద చెప్పాలని చెప్పేది క్లియర్గా నిన్న పార్టీ స్టాండ్ చెప్పడం జరిగింది. ఒకటని కదా, అన్ని సమస్యల మీద. ఈ యాప్కి సంబంధించిన దాంట్లో ఇదేంటంటే జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ఒక ఫేస్బుక్ యాప్ లాగా, ఒక ట్విట్టర్ యాప్ లాగా, ఒక ఇన్స్టాగ్రామ్ యాప్ లాగా ఒక యాప్ ఇది. అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతుంటే మన పోస్టులన్నీ డిలీట్ చేసేస్తున్నారు. ఏదైతే ఫేస్బుక్లో పెడితే ఫేస్బుక్ డిలీట్ చేసేస్తున్నారు. ఏదైతే ఎక్స్ అంటే ట్విట్టర్లో పెడితే ట్విట్టర్లో కూడా లేఖలు రాసి మరి అక్కడికి కేసులు పెట్టి మరీ డిలీట్ చేపిస్తున్నారు. దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని వస్తుంది. అదే మన యాప్లో పెడితే దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని రాదు, అన్ని చోట్ల ఇది అవైలబుల్ ఉండదు. ఎందుకంటే ఇది మన సొంత యాప్ కాబట్టి. దీంట్లో అన్ని జాగ్రత్తగా చూసుకుని పెడతారా? ఇప్పుడు దీంట్లో సార్ మేము ఎక్కడైనా అన్ని జాగ్రత్తగా చూసి పెడతాం సార్. ఇప్పుడు మీ డిబేట్లోనే మాట్లాడితే అద్దాలకి 2,500 కోట్లు అయిందంటే తీస్తారు వీడియో. హైకోర్టు దానికి 500 కోట్లు సుందరీకరణకు అవుతుందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రోజు, ఎవరైతే మంత్రి పార్సారథి. దాని మీద మాట్లాడితే ఆ వీడియోలు తీస్తారు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మేమన్నా కొంచెం పరుషపద్యాలు ఏమన్నా వాడతాం ఎక్కడన్నా. జగన్ గారు అసలు చాలా ఎక్కడ ఒక మూట ఎక్కడ కూడా అన్న కదా, గౌరవంతోనే గారనే పిలుస్తాడు. సో ఆయన వీడియోలు కూడా తీసేది. మావిగన్ వర్సెస్ అన్ని తీస్తారు, అమరావతి అన్న దాని మీద పెడితేనే తీసారంట. అన్ని వీడియోలు వాళ్ళు తీసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యాప్లో ఎక్కువ మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నా ఇక్కడ మీకు సమాచారం ప్రభుత్వం చేస్తున్నటువంటిది నిజంగా ఏంటి, మేము చెబుతున్న నిజమా, అక్కడ జరుగుతున్న నిజమా మీరు చెక్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. అందుకని క్లియర్గా చెప్తా ఉన్నాం, జగన్ 2.0 సూపర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కూడా ఏం కావాలన్నా కూడా దాంట్లో పోస్ట్ చేయొచ్చు. రైట్. ముద్రగడ గారి పిల్లల స్టేట్మెంట్ మీద ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడారు? వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంటే పిల్లలు కూడా ఇచ్చారు. సో వాళ్ళ ఫాదర్ చనిపోకముందు ఆల్రెడీ వీలునామా రాసి ఉన్నారు కదా, ఆ వీలునామా ప్రకారం ఆయన కర్మ ఎలా జరగాలి, ఆయనకు సంబంధించినటువంటిది వాళ్ళ కూతురు రావద్దు, నా కాంపౌండ్లో కూడా అడుగు పెడతానికి వీల్లేదని చెప్పాడు. సో అదే అక్కడ జరిగింది. ఈరోజు వాళ్ళు ఏదో సానుభూతి కోసం జనసేన వీళ్ళేదో ఇది చేస్తున్నారు. కానీ మరి ఈ సానుభూతి నిజంగా వ్యక్తం చేసేవాళ్ళు అయితే మరి 30 రోజులు ఆయన హాస్పిటల్లో ఉంటే చెప్పాలిగా జనసేన వాళ్ళు, అమ్మ వెళ్ళమ్మా మీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒకరోజు అన్న చూసిరా అని చెప్పి ఎందుకు చెప్పలేదు? సో నిజంగా మరి ఇప్పుడు చనిపోయినాక ఏదో వచ్చేట డ్రామాలు ఆడుతుంటే సో ప్రజలకు కూడా అర్థమవుతుంది ఆ అమ్మాయి అనేది తండ్రిని చూసుకోలేదు. అసలు ఎవరైనా తండ్రి తల్లికి బాగోపోతే హైదరాబాద్ వస్తాలు చూపించుకోవడానికి వీళ్ళు దగ్గరుండి వెళ్ళి చూపించాలా? లేదు, వాళ్ళు చూపించుకొని వాళ్ళ ఇంటికి వస్తే మీరు మా ఇంటికి రావద్దని గంటేస్తారండి? ఎంతకంటే దుర్మార్గమైన కూతుర్లు ఎవరు ఉంటారా? మామూలుగా ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం సార్, తల్లిదండ్రులు మనం వస్తున్నామని మనం చెబితే మనం వెళ్ళి రిసీవ్ చేసుకొని మన ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రైట్. రాంభూపాల్ గారు చెప్పండి, కొందరికే తల్లికి వందనం వస్తుంది, కోతలు పెడుతున్నారట. గతంలో 1000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అంటేనే కోప్పడిన రైట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు కోత పెడుతున్నారట. మీరేమంటారు? మొదటిది సార్, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్స్ ఏమున్నాయో, మనకు రావాల్సిన నిధులు కానీ లేదా మన రాష్ట్రానికి అవసరమైనటువంటి కేంద్రం నుంచి రాబట్టాల్సిన అన్నింటి మీద ఖచ్చితంగా ప్రతిపక్షం మాట్లాడాలి. అయితే మాట్లాడే అవకాశం అక్కడ పార్లమెంట్ లో ఉందా అనేది పెద్ద చర్చ. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ మొత్తాన్ని బుల్డోజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తనకు సంఖ్యాబలం కూడా ఎన్నికల ద్వారా కాకుండా పార్లమెంట్ మెంబర్స్ ని తనలో చేర్చుకోవడం ద్వారా సంఖ్యాబలం పెరిగిపోయింది. మీరు చూశారు 2026 మార్చికి ముందు, 2026 మార్చి తర్వాత చూస్తే అసలు దాదాపు ఈరోజు బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఇతర పార్టీలతో మద్దతు అవసరం లేకుండానే కేంద్రానికి మెజార్టీ సాధించిపోయింది. అంటే కేవలం ఎంపీలను తారుమారు చేసి అట్లాంటి పార్టీ ప్రభుత్వం
ఈ రోజు ప్రజల అభిప్రాయాల్ని ఎంపీల ద్వారా ఎంటుందని చెప్పేసి ఆశించడం, కానీ వినిపించాలా. అందుకు వైసీపీ ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే అన్యాయంగా ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని తన మత రాజకీయాల్ని, ప్రైవేటీకరణను, ముఖ్యంగా కార్పొరేట్ శక్తులకు మొత్తం భూములను అప్పగించే ప్రయత్నం చేస్తుందో వాటి మీద స్పష్టమైన గొంతు వినిపిస్తేనే ప్రజల విశ్వాసం పొందుతాం. ఒకవైపు కేంద్రంలో వినాశకరమైన విధానాలకు ఓకే, అది మళ్ళీ మాట్లాడదాం. టైం అయిపోయింది, దయచేసి ఏమన్నా అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు ఏదో నీట్ ఫలితాలు వచ్చినాయట. సంక్షిప్తంగా ఒక మాటలో తల్లికి వందనం మీద కూడా మాట్లాడితే క్లోజ్ చేశారు. తల్లికి వందనానికి సంబంధించి ఈ రోజు ప్రభుత్వం గతంతో పోలిస్తే నిధుల సంఖ్య పెరిగింది, నిధుల విడుదల పెరిగింది, కానీ లబ్ధిదారుల సంఖ్య ఈరోజు స్కూల్లో ఉన్న పిల్లలతో పోలిస్తే ఆ సంఖ్య తగ్గింది. కాబట్టి మనం అమౌంట్ ను మాత్రమే చూపించడం కాకుండా నిజమైనటువంటి ప్రతి కుటుంబం, పేద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తల్లికి వందనాన్ని అమలు చేయాలి. రైట్. ఓవరాల్ గా ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందనేది అఫ్ కోర్స్ అందరికీ సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఈ అమ్మఒడి పూర్తిగా ఇచ్చుంటే విద్యార్థుల సంఖ్య పెరిగిద్ది కదా, పెరిగేది. వీళ్ళు 20 లక్షల మందికి లాస్ట్ టైం కోత వేశారు. 20 లక్షల మందికి వేయటం కాకుండా రిలీజ్ అయిన అమౌంట్ లో కూడా 9 లక్షల మందికి పడలా. ఎందుకని? అది ఏదో లెక్కలు చూపిస్తున్నారు వాళ్ళు. కోనశేషరే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు 9 లక్షల మందికి ఒక్క రూపాయి కూడా ఏదైతే తల్లికి వందనం డబ్బులు పడలేదని చెప్పి. 9 ప్రభుత్వం ఇది 2 స్కూళ్ళలో రెండింటికి కలిపేశారు. వాళ్ళు ఏం చెబుతున్నారు, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఒకరికి వస్తుంది అనుకోండి, ఐటీఐకి స్కాలర్షిప్ వస్తుంది అనుకోండి, వీళ్ళకి ఇవ్వటం లేదు. ఇప్పుడు దీంట్లో నిబంధనలు కొత్తగా యాడ్ చేశారు. అంతకుముందు అది లేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఒకరికి అమ్మఒడి వస్తే ఇంకోళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి అమ్మఒడి వచ్చేది. ఇంటర్మీడియట్ లోపు వాళ్ళకి అమ్మఒడి, ఇంటర్మీడియట్ దాటితే ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు మీకు ఐటీఐ కానీ వీటన్నిటికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆర్జికేటివ్ దాంట్లో కోసం 1000 రూపాయలు కట్ చేస్తేనే గొడవ 2000 దాన్ని ఇప్పుడు 2000 చేశారు. వాళ్ళు ఏంది అసలు ఈ కట్ చేసుకోవడం కదా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆంక్షలు లేవు. ఏం కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్ చేస్తారా, 300 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు కట్ చేస్తారా అని ఆ రోజు మాట్లాడిన ఆయన ఈ రోజు మరి ఎందుకు కట్ చేసావు? జగన్ గారు ఉన్నప్పుడు 44 లక్షల మంది తల్లులకు వస్తే ఈ రోజు 42 లక్షల మంది తల్లులకు వస్తున్నాయి. అంటే చూడండి ఎంతమంది తగ్గించేశారు. రైట్.